హలో ఎవ్రీవన్. సో ఈరోజు ఏంటంటే ఇంకొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో చెప్దాం అనుకుంటున్నాను. సో అదేంటంటే లే ఆఫ్స్. ఓకే, సో ఈ లే ఆఫ్స్ అనేవి రియల్గా ఉంటాయా లేదంటే ఇట్స్ ఎ ఫేకా? సో అలా ఏమి ఉండదండి. సో అందరు ఏంటంటే సో లే ఆఫ్స్ అయిపోతున్నాయి, మా జాబ్స్ పోతున్నాయి అని చాలా భయపడిపోతున్నారు. కానీ లే ఆఫ్స్ అనేది ఇట్స్ ఇట్స్ ఎ ఇట్స్ ఎ రికరింగ్ ప్రాసెస్ అండి. అది ఎప్పుడూ ఉంటుంది. సో ఈ ఐటీ ఫీల్డ్లో లే ఆఫ్స్ అనేవి కామన్. అది కాకపోతే డిఫరెంట్ మీకు వేరియేషన్స్ తోటి వాటిని లే ఆఫ్స్ అనేది అవుతూ ఉంటాయి. సో జనరల్గా ఎలా ఉంటుందంటే కంపెనీకి కొన్ని టార్గెట్స్ ఉంటాయి. సో వాళ్ళు ఆ టార్గెట్స్ని అచీవ్ చేసినా చేయకపోయినా సో వాళ్ళు ఎప్పటికప్పుడు ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉంటారు కంపెనీస్లలో, యాజ్ పర్ మార్కెట్ని బట్టి, డిజిటలైజేషన్ బట్టి, ఏఐని బట్టి. సో ఈ లే ఆఫ్స్ అనేవి జనరల్గా జరుగుతూనే ఉంటాయి. సో లే ఆఫ్స్ అన్నంత మాత్రం మనకు ప్యానిక్ అవ్వద్దు. సో బట్ లే ఆఫ్స్ అయితే ఉంటాయి, అది మాత్రం 100% షూరు. సో వీటి నుంచి ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి అంటే మనం ఫస్ట్ ఎప్పుడైనా సరే ప్రాజెక్ట్లో ఉండేటట్టు చూసుకోవాలి. ఒక క్లయింట్ దగ్గర వర్క్ చేస్తున్నప్పుడు, మనం ఒక ప్రాజెక్ట్లో వర్క్ చేస్తున్నప్పుడు మనం ఆ ప్రాజెక్ట్లో డిపెండెన్సీ క్రియేట్ చేసుకోవాలి. సో సెకండ్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఏదైనా లే ఆఫ్ జరిగినప్పుడు మనం భయపడకూడదు. సో మన స్కిల్ సెట్ని ఇంప్రూవ్ చేసుకొని మనకి ఇంకొక జాబ్ వస్తుందని కాన్ఫిడెన్స్ని మనం బిల్డ్ చేసుకోవాలి. సో అది మ్యాండేటరీ. సో చాలామంది సేఫ్ జోన్లో గేమ్ ఆడుతూ ఉంటారు. సో సో దానికే స్టిక్ అయిపోయి ఇంకా ఆ ప్రాజెక్ట్లోని కొన్ని సంవత్సరాలు చేస్తూ ఉంటారు. సో నేనైతే అట్లాంటి వాటిని ఎంకరేజ్ అయితే చేయను. దట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ ఎన్ ఐటీ మార్కెట్. సో మనకి అప్పట్లో ఏదో సామెత ఉండేది, దీపం ఉండగా నీళ్ళు చక్క పెట్టుకోవాలనే సామెత ఉండేది. సో నాదైతే లే ఆఫ్స్ అనేవి అవి కామన్గా జరుగుతాయి. సో ఏంటంటే మనకి ఇటు రిక్రూట్ అవుతూనే ఉంటుంది, ఇటు లే ఆఫ్ అవుతూనే ఉంటుంది. ఇట్స్ ఎ బిజినెస్ అండి. ఆల్వేస్ మీరు థింక్ చేయాల్సింది ఏంటంటే ఏదైనా సరే బిజినెస్ ప్రాస్పెక్టివ్లోనే జరుగుతుంది. ఓకే, సో దాని గురించి వరి అవుతూ మీరు ఏమైనా టెక్నికల్ స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోండి. మీరు ఎక్కడైతే ల్యాక్ అవుతున్నారో దాన్ని ఇంప్రూవ్ చేసుకోండి. కమ్యూనికేషన్ స్కిల్స్లో ఇంప్రూవ్ అవుతున్నారా, టెక్నికల్ స్కిల్స్లో ల్యాక్ అవుతున్నారా, ఎక్కడ మీరు డ్రాబ్యాక్ అవుతున్నారో, ఎక్కడ వెనక స్టెప్ వేస్తున్నారో బాగా థింక్ చేసి, వీకెండ్స్ వస్తాయి కాబట్టి ఎఫర్ట్స్ పెట్టి మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోండి. సో అప్పుడు మీరు ఆటోమేటిక్గా ఏంటంటే మీరు దేనికి భయపడాల్సిన అవసరం లేదు. ఓకే, సో లైఫ్లో ఎక్కువ థింక్ చేయమాకండి. ఓకే, టేక్ కేర్, బాయ్.